మనం ఏ రాజుల గురించి ధ్యానం చేస్తున్నాం? యూదా గురించి, యూదా రాజుల గురించి ధ్యానం చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఏమి మాట్లాడినా తన ఉద్దేశం ప్రకారమే వాక్యాన్ని అందించగలుగుతారు. కానీ ఆ వాక్య సందర్భాలలో, ఆ వాక్యాలలో మనం బైబిల్ కానీ దేవుని వాక్యం ఎంత దాసులుదుండా వింటున్నా ఒకరి శైలి అంటే ఒకరు మాట్లాడిన విధానాన్ని మరొకరు మాట్లాడిన విధానాన్ని దేవుడు హృదయాలను తృప్తిపరిచేవాడు కనుక వాటిని ఎరిగిన వాడై ఉండి వాటిని మన హృదయాల్లో నింపుతాడు కదండి. దేవుడు మన హృదయాల్లో నింపుతాడు. అది ఎరిగిన వారికి తెలుస్తుంది, ఎరగని వారికి, వినేవారికి మాత్రం అర్థం కాదు. అది గమనించేవారు, ఆలోచన చేసేవారు వాటిని ఎరుగుతారు కదా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దైవ గ్రంథములోని మాటలు మనం ఆలోచన చేస్తున్నాం. మనం రాజైన ఆస ఈయన అబియా కుమారుడు కదా. అబియా కుమారుడు అబియా రాజ్యము తన యొక్క జీవితం అయిపోయిన తర్వాత తన కుమారుడైన ఆస రాజుగా, యూదా రాజుగా వచ్చినట్టు దైవ గ్రంథములో మనం చూస్తాం. ఈ రాజులలో పరిపాలనలో, వారి కార్యక్రమాలలో, కార్యాలలో, వారు జరిగించిన వాటిలో కొన్ని తేడాలు కనపడతాయి. ఆ తేడాలు కనపడినప్పుడు వారి విషయాలను, ఈయన జరిగే విషయాలను వాటిని ఆలోచన చేస్తూ ఉంటే ఆ యొక్క వాక్య భాగాలు మనకు అర్థమవుతాయి. ముందున్న రాజు ఏం చేశాడు, తర్వాత ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి రాజు ఏం చేశాడు. ముందున్న మనం మాట్లాడుకునే రాజు పేరు అబియా. ఈయన రెండో వాడుగా కనపడతాడు. ఆయన కుమారుడైనటువంటి ఆస మూడో రాజుగా కనపడతాడు. అంటే వీళ్ళు ఈ ఇశ్రాయేల్ జనాంగము, యూదా జనాంగము విడిపోయిన తర్వాత వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ లెక్కలో మనం తీసుకుంటే ఈయన మూడో రాజుగా మనం ఆలోచన చేసుకోవాలి. గుర్తుంచుకోండి, తండ్రి పేరు అబియా. రెండు సందర్భాల్లో తల్లి అన్నాడు, అవ్వ అన్నాడు. తల్లి వచ్చేసి మయాక. గోత్రం యూదా గోత్రం. పరిపాలన 41 సంవత్సరాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అబియా ఎన్ని సంవత్సరాలు చేశాడు? గుర్తులేదు, మీరు రాసుకోలేదు కదా. అబియా 3 సంవత్సరాలు చేశాడు. తర్వాత వచ్చేసి రెహబాము ఎన్ని సంవత్సరాలు చేశాడు? 17 సంవత్సరాలు చేశాడు. 17, తర్వాత 3, తర్వాత 41. మూడవ రాజు 41 సంవత్సరం పరిపాలన చేశాడు. ఈ 41 సంవత్సరంలో ఆయన ఏం చేశాడు? పరిపాలన ఎలా, యూదా వారిని ఎలా నడిపించాడు, ఆ నడిపింపులో ఏముంది అనేటి విషయాలను మనం చదువుకుంటూ పోతే అర్థం కాదు కానీ అది దేవుని ద్వారా తెలియజేయబడాలి ఆ విషయాలు. కాబట్టి వినేటప్పుడు జాగ్రత్తగా మనం గమనించాలి. రెండవ
దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయాన్ని మొదటి వచనం గమనించండి. రాజైన అబీయా నిద్రించగా తన కుమారుడైన ఆస ఏమయ్యాడు? రాజయ్యాడు. యూదా మీద రాజయ్యాడు. ఈ యూదా రాజు అయినటువంటి ఆస ఆ యూదా పరిపాలనలో మొదలయ్యాడు. ఆస తండ్రి అయిన అబీయా యారబాముతో యుద్ధములో అబీయాను దేవుని దయ ద్వారా విజయమును ఇచ్చాడు. అబీయా యారబాముతో యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ఏం చేశాడు? యరొబాము యొక్క బలమును తగ్గించి యుద్ధాలు జరగకుండా తన కుమారుని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. తన కుమారుడిని ఆసాను బలపరిచినట్టుగా చూస్తున్నాం. మరి ఇంకా కొంచెం మనం ముందుకు పోతే ఆ విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి కూడా మనం ఆలోచన చేస్తున్నాం. అభివృద్ధి కలిగినది, నెమ్మది కలిగినది ఎవరికి? ఆసాకు. అభివృద్ధి కలిగింది, నెమ్మది కూడా కలిగినట్టుగా దైవ గ్రంథంలో దేవుని వాక్య భాగాలను మనం ఆలోచన చేసుకున్నాం. సమస్తమును సక్రపరచి తన కుమారుడైన ఆస పరిపాలన నెమ్మదిగా కొనసాగించుటకు ఏ అభ్యంతరములు జరగకుండా, శత్రువులు లేకుండా పరిపాలన కొనసాగినట్లు అబీయా చేశాడు. తండ్రి ఏం చేశాడు? తన కుమారుడైన ఆసాను ఏ ఇబ్బందులు కలగకుండా, శత్రువుల నుంచి భయం లేకుండా, ఆ శత్రువుల గుండా ఆయనకు అపాయం రాకుండా, వాటి అన్ని విషయంలో అబీయా ఏం చేశాడు? అన్నీ జరగకుండా తన కుమారుడైన ఆసాకు ఇచ్చాడు. రెహబాము ద్వారా అబీయాకు కలిగినటువంటి ఆ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ముందంతా సక్కరపరిచిన రాజు దావీదు కూడా కనపడతాడు మనకు. నెమ్మది కలగజే సొలొమోను కుమారునికి నెమ్మది కలిగించినట్టుగా కూడా దైవ గ్రంథంలో మనము చూస్తాం. మనం ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో చేసినట్టుగా అబీయా చేశాడు. ఆసారాజు యూదా వారిని రాజ్య పరిపాలన 10 సంవత్సరములను ఆయన రాజైన తర్వాత 10 సంవత్సరం నెమ్మదిగా ఉన్నాడు. 10 సంవత్సరములు ఏ చీకు చెంత లేకుండా, ఏ యుద్ధాలు లేకుండా, ఏ కలహాలు లేకుండా, ఏ కక్షలు లేకుండా ఆ పరిపాలనను ఆయన 10 సంవత్సరాలు నెమ్మదిగా జరిగినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఈ 14వ అధ్యాయంలో దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో 2 నుంచి మనము 8వ వచనం వరకు మనం ధ్యానించినట్టయితే అందులో ఉన్నటువంటి విషయాలు ఏం జరిగింది అక్కడ అని మనం చూస్తే, ఆసారాజు పరిపాలనలో ముందుగా అక్కడ ఉన్న దేవునికి అయిష్టమైన, అంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు, వాటిలో ఏం చేశాడు ఆయన? మొదటిగా 10 సంవత్సరములు జరిగిన తర్వాత రాజ్యం పరిపాలన నెమ్మదిగా కలిగింది. ఆ నెమ్మది కలిగిన కాలంలో రాజైన ఆస దేవుని కార్యాలు చేయుటకు మొదలుపెట్టాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమిటి, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమిటి అనే విషయాలలో ఆయన ముందు చూపు కలిగిన వాడై ఉండి వాటిని నిర్వర్తిస్తున్నాడు. ఏమిటి అని చూస్తే, ఆసారాజు పరిపాలనలో ముందుగా అక్కడ ఉన్న దేవునికి అయిష్టమైన వాటిని తొలగించాను అని చూస్తున్నాం. దేవునికి ఇష్టం లేని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో, అక్కడ ఉన్నటువంటి వాటిని తొలగించాడు అని మనం చూస్తున్నాం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఉన్నాడు. అంతేకాకుండా దేవునికి ఇష్టడుగా నడిచిన వాడై ఉన్నాడు. అన్ని విషయాలలో
అన్ని విషయాలలో దేవునికి ఇష్టడుగా కనపడుతున్నటువంటి రాజైన ఆస దేవుని దృష్టిలో దేవునికి ఇష్టడుగా కనపడుతున్నాడు. ఎందువల్ల? ఆయన చేసే కార్యాల వల్ల దేవునికి ఇష్టడుగా కనపడుతున్నాడు అని మనం దైవ గ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నాం. అక్కడ అన్ని విషయాల్లో భయభక్తులతో నడుచుకుంటున్నాడు రాజైన ఆస. మరి యథార్థంగాను నడిచిన వాడై ఉన్నాడు అని చూస్తున్నాం. ఎలా? యథార్థముగా నడిచిన వాడై ఉన్నాడు రాజైన ఆస. అన్ని విషయాలలో దేవుని యందు భయభక్తులు, ప్రజల యందు భయభక్తులు అన్నీ కలిగిన వాడై ఉండి ఆ పరిపాలన విధానాన్ని క్రమంగా తీసుకొస్తున్నాడు. ఏమి ఉండకూడదు, దేవునికి ఇష్టమైనటి ఏంటి, దేవునికి ఇష్టమే జరిగించాలి, దేవునికి అయిష్టమైనటి, దేవుడు ఇష్టపడిన వాటిని దూరపరుస్తూ వస్తున్నాడు రాజైన ఆస. మనం ఆలోచన చేస్తే 3-4 వచనాలలో అన్య దేవతల బలిపీఠమును పగలగొట్టి దేవతా స్తంభమును కొట్టివేయించాడు అని చూస్తున్నాం. దేవుడు ఇష్టపడే కార్యాలను ఆయన చేస్తున్నట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవతా స్తంభమును కొట్టివేయించాడు అని చూస్తున్నాం. యూదా వారికి ధర్మశాస్త్రం యొక్క విధులను, ఆ క్రియలను జరిగించాలని యూదా వారికి ఆజ్ఞాపించాడు. పాత నిబంధన కాలములో దేవాది దేవుడు మోషే ద్వారా ఇక్కడ అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా కలిగింది? దేవుడు సెలవిచ్చినట్టుగా మోషే ఆ దైవ గ్రంథాన్ని ఇదే జరిగించాడు. ఈ దేవతా స్తంభమును కొట్టివేయించాడు. వివిధ వారికి ధర్మశాస్త్రములను యొక్క విధులను, ఆ క్రియలు జరిగించాలని యూదా వారికి ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటివి ఆయనకొక్కరికే కాదు, ప్రజలకందరికీ తెలియచేయాలని ఆయన పరిపాలనలో క్రమముగా ఉండాలని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని ప్రజలందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఆశపడడమే కాదు, అక్కడ క్రియలను జరిగించాలని యూదా వారికి ఆజ్ఞాపించాడు అని చూస్తున్నాం. మరి 5వ వచనం 6వ వచనముని గమనిస్తే, యూదా వారి పట్టణములన్నిటిలో వాటినన్నిటినీ తీసివేసెను. అంటున్నాడు ఆస, ఆ సమయంలో యుద్ధాలు లేవు, నెమ్మది దేవుడిచ్చాడు, విశ్రాంతిని దేవుడిచ్చాడు. గనుక యూదా దేశములో ప్రకారములు పట్టణములను కట్టించి భద్రపరిచాడు అని చూస్తున్నాం. ఆ సమయంలో ఆ దేశంలో ఏమి తక్కువగా ఉంది, నెమ్మదిగా ఉంటే ఏమి కావాలి, భయభక్తులు లేకుండా ప్రజలు జీవించాలంటే ఎలా ఉండాలి అనేటి ఆలోచన చేసి ఆ యూదా దేశము ప్రకారములు మరి పట్టణములను కట్టించి పట్టణములను కట్టించి భద్రపరిచాడు. ఎవరు? రాజైన ఆస. మరి ధర్మశాస్త్రంలో ఉన్నవి మరి ఆస ఎరిగిన వాడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రములో ఏమైతే వ్రాయబడినదో, ఏ నిబంధనలు మరి ఏ చట్టాలు ప్రజల వైపు ఏమున్నాయో వాటినన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఆ ఎరిగిన వాటిని యూదా దేశంలో ఉండే ప్రజలకందరికీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ తెలియజేసేవాడుగా ఉన్నాడు. మరి ఈ కాలంలో మనం ఏమని చేస్తాం? ఆలోచన చేస్తాం. సువార్త ప్రకటించాలి అని మనం ఆలోచన చేస్తాం. సువార్త
ప్రకటించాలి అంటున్నాడు. పౌలు గారు ఏమన్నారు? సువార్తను ప్రకటించకు దేవుడే ఆయన నియమించాడంటున్నాడు. దేవుడే ఆయన నియమించాడంటున్నాడు. సువార్తను ప్రకటించాలంటున్నాడు. మరి ఒక సందర్భంలో రోమపత్రికలో అంటాడు అపోస్తలుడైన పౌలు గారు 15:16 కాబోలు అంటాడు, ప్రభువు ఎరగని చోటలెల్లా సత్య సువార్తను ప్రకటించాలన్నాడు. ఆనాడు ధర్మశాస్త్రం గురించి అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఒక వాదన. మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు భక్తులైన వారు ఏర్పరచబడిన వారు, దానికయ్యే దేవుని చేత ఏర్పరచబడిన వారు కూడా దేవుని సువార్తను ప్రకటించాలి. ఎక్కడ? సర్వ సృష్టికి అన్నాడు కదా దేవుడు, సర్వ సృష్టికి అన్నాడు కదండి. లూకా సువార్తలో తెలియజేయబడింది. మార్కు సువార్తలు అన్ని చోట్ల ఉన్నాయి, కానీ మార్కు సువార్తలు మనం మధ్యలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు రాజైన పరిపాలన ఆశా పరిపాలనలో ధర్మశాస్త్రమును అన్నిటినీ ఎరిగిన వాడై ఉండి వాటన్నిటినీ తన ప్రజలకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాడు రాజైన ఆస. మోషే తెలియజేసిన వాటిని రాజు అయిన ఆస జరిగించాడని చూస్తున్నాం. ఆచరించాలని ఆయన పరిపాలనలో యూదా వారికి తెలియజేస్తున్నాడు రాజైన ఆస. సువార్త విషయంలో మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనములోను, మరి ఒక చోట మనం ఆలోచన చేస్తే అదే నిర్గమకాండం 34:13లోను, మరి ద్వితీయోపదేశకాండం 17:18లోను, మరి 22వ వచనములోను ఈ సువార్త విషయాలను, ఈ ధర్మశాస్త్రములో ఉన్న వాటిని గురించి వ్రాయబడ్డాయి. ఏమన్నాడు? నిర్గమకాండం 23:24లో ఏం తెలియజేయబడుతుందంటే, విగ్రహములకు సాగిలపడకూడదు అన్నాడు. విగ్రహములకు సాగిలపడకూడదన్నాడు, పూజింపకూడదన్నాడు, విగ్రహములను పగలగొట్టాలి అని తెలియజేస్తున్నాడు నిర్గమకాండం 23:24లో. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాటలు ఇక్కడ అంటున్నాడు, పగలగొట్టాలంటున్నాడు అని వ్రాయబడింది. మరి 34వ వచనంలో అంటున్నాడు, వారి బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టాలి అంటున్నాడు. మన హృదయాలలో ఉన్నటువంటి ఈ విగ్రహారాధన గురించి దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు, మన హృదయాలలో వాటిని తొలగించుకోవాలి అని రాయబడింది. కానీ మనము పూర్తిగా వాటిని వైదొలిగి ఉన్నామా, వాటితో సహవాసం చేస్తున్నామా అనే విషయాలను కూడా నేను దైవజనుడు చెప్పిన మాటలు కూడా మనం ఆలకించాం. మరి ద్వితీయోపదేశకాండం 17:18లో అంటున్నాడు, ధర్మశాస్త్రము లేవీయులైన యాజకులు స్వాధీనములో ఉంటాయి అంటున్నాడు. ఈ పరిచర్య లేవి వారికి ఒప్పజెప్పాడు దేవుడు. ఈ మోషే ఎవరికి సంబంధించినవాడు? లేవీలకు సంబంధించినవాడు. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము లేవీయులైన యాజకులకు స్వాధీనములో ఉంటుంది అన్నాడు. ఇదే మాట 33లో కూడా కనపడుతుంది. కానీ ఇక్కడ రాజ్య సింహాసనం ముందు ఆసీనులైన రాజు దగ్గర దాని ప్రతిని తన కొరకు రాసుకొని ఉన్నాడు అని చూస్తున్నాం.
ఆయన రాసుకోవడమేమో కాదు కానీ మన హృదయాలు కూడా రాసుకోవాలి. దైవ గ్రంథం ఏమి సెలవిస్తుంది? మనం ఏమి మన కళ్ళతో కానీ, మన పెదవులతో కానీ, మన నాలుకతో కానీ, మన హృదయాలతో కానీ, మన చేతులతో కానీ మనం ఏమి చేయాలో వాటినే మనం ఆలోచన చేయాలి దేవుని పిల్లలు. మరి ద్వితీయోపదేశకాండంలో దీర్ఘాయుష్మంతుడు అగుటకై ఇక్కడ అన్నాడు 22 ద్వితీయోపదేశకాండం 17:22 అంటున్నాడు, దీర్ఘాయుష్మంతులగుటకై ఆ కట్టడలను కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగించకుండా ఎండునట్లు ధర్మశాస్త్రం వాక్యమును కట్టడలను నేర్చుకొనుట తాను బ్రతుకును దినములన్నిటను ఆ గ్రంథమును చదువుకొనుట అంటున్నాడు. బ్రతుకు దినములన్నీ చదువుకోవాలంట దైవ గ్రంథం. ఆ కట్టడలను మన హృదయములో నిండారుగా ఎప్పుడైతే వాటిని నింపుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంట? దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు కావాలంటే దైవ గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగాలను మృంగి వేస్తామా, తినేస్తామా? ఏం చెప్పండి? మింగిరి వేస్తామా, తినేస్తామా? దాన్ని ఎప్పుడు మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ దైవ గ్రంథంలోని సత్యాలను, దైవ గ్రంథంలోని మాటలను ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో ఆ సాతానుడు అనేవాడు ఆ క్రియలు లేనప్పుడు మన దగ్గరికి రాలేడని మనము ఆలోచన చేస్తున్నాం. ఇంకా ధర్మశాస్త్ర గ్రంథములోని వాక్య భాగములు నన్ను కట్టడలను విధులను నెరవేర్చే దేవునికి విధేయులై ఉండాలి అంటున్నాడు. ఇక్కడ విధేయులైన వారు ఉన్నారు. ధర్మశాస్త్రమునకు దైవ గ్రంథానికి లోబడిన వారు ఆ కట్టడలను విధులను నెరవేర్చే దేవునికి విధేయులైన వారు ఉన్నారు. వాటిని వ్యతిరేకించి దేవునికి దూరస్తులైన వారు కూడా ఉన్నారు. వారు వాటిని ఆచరిస్తూ తొలగిన వారు కూడా లేకపోలేదని దైవ గ్రంథంలో మనం చూడగలం. వారు లేకపోలేదని చూస్తాం. ప్రియులారా, ధర్మశాస్త్రం అనగా దానికి మరొక అర్థం ఉంది. ఏముంది? ఏమంటారండి? ఏముంది చెప్పండి? ధర్మ విధుల గ్రంథం అంటారు కదా. ధర్మ విధులు గల గ్రంథం అంటారు అని అర్థం వస్తుంది. మరి మొదటి రాజుల గ్రంథంలో 15:11 ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని అని చూస్తున్నాము. ఏమంటున్నాడు? మొదటి రాజుల గ్రంథం 15:11 ఇలాగ వ్రాయబడింది, ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని అని చూస్తున్నాం. ఎవరు? ఆసా. యథార్థంగా నడిచిన వాడుగా మనకు కనపడుతున్నాడు రాజైన ఆసా. అన్ని కార్యక్రమాల్లో, అన్ని కార్యాల్లో. మరి 2వ దినవృత్తాంత గ్రంథం 14:7-8 చూస్తే రాజైన ఆసా యూదా వారికి తెలియజేస్తున్నాడు, మనము యెహోవాను ఆశ్రయించగా ఆయన నెమ్మది ఇచ్చాడు. మనము దేశమందు నిరభ్యతరంగా తిరగవచ్చుచున్నాము. ఈ పట్టణములను, వాటి ప్రాకారములను, ఆ గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను కట్టించి అభివృద్ధి నందిరి అంటున్నాడు. అభివృద్ధి కలిగినటువంటి దేశం ఏది? యూదా అభివృద్ధి చెందింది. అన్ని విషయాలలో నెమ్మది కలిగి ఉన్నారు. ఎవరు?
యూదా ప్రజలు ఎవరి వల్ల? ధర్మశాస్త్రములు ఉన్నటువంటి వాటిని వాళ్ళు అంగీకరించి ఆ క్రియలను జరిగిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నందుచేత వారికి ఏం కలిగింది? అభివృద్ధి నొందిరి అని చెప్తున్నాం. ఈ అభివృద్ధిని నొందిన తర్వాత ఆ యూదా దేశంలో ఒక గొప్ప కార్యం జరిగింది. రాజైన ఆస ఆ పరిపాలనలో నెమ్మది కలిగి ఉన్నారు. ఆ నెమ్మది కలిగిన తర్వాత ఏమి కలిగింది అని మనం చూస్తే 8వ వచనం, యూదా వారు అభివృద్ధిని గమనిస్తాం. 3 లక్షల మంది యూదా వారును 2,80,000 మంది వారు కలిసి యుద్ధ ప్రకారము గల శాలులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఈ 2 గోత్రాలు కలిసి 5,80,000 మంది అయ్యారు. 5,80,000 మంది అయ్యారు. వారి యుద్ధ బలము ఎంతమంది ఉన్నారు? అభివృద్ధి చెందారు. అభివృద్ధికి దాన్ని మనం గమనించినట్టయితే యూదా వారి అభివృద్ధిని గమనించండి. 3 లక్షల మంది యూదా వారును 2,80,000 మంది యుద్ధ వీరు పరాక్రమశాలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 2 గోత్రాలు, ఈ 2 గోత్రాల వారు బెన్యామీను గోత్రం, యూదా గోత్రం వారు ఇద్దరు కలిసి 5,80,000 మంది యుద్ధ వీరులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యుద్ధ వీరు పరాక్రమశాలు ఉన్నట్టుగా చూడగలం. అభివృద్ధిని మరి ఒకసారి మనం గమనించినట్టయితే ఆసారాజు పరిపాలించినప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది. 5,80,000 మంది సైన్యము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఆస తండ్రి అయిన అభియా పరిపాలనలో 4 లక్షల మంది సైన్యం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అభియా ఆయనకు ఎంతమందిని ఇచ్చాడు? సైన్యము 4 లక్షల మందిని ఇచ్చాడు. కానీ ఆస పరిపాలనలో ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది ఉన్నారు. మరి అది చిన్న సంఖ్యనా పెద్ద సంఖ్యనా? ఎంత తేడా ఉంది? 1,80,000 మంది. 1,80,000 మంది ఉన్నప్పుడు అభివృద్ధి చెందినట్టే కదా. అది దేవుని ద్వారా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ద్వారా అభివృద్ధి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. యూదా దేశంలో అభివృద్ధి ఆసరాజు వల్ల ఏం కలిగింది? ధర్మశాస్త్ర విధులను వారు నిర్వర్తిస్తున్నారు కనుక ఆ బలాభివృద్ధి దేవుని ద్వారా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు 4 లక్షల మందిని చూస్తున్నాం. ఆసారాజు అయిన 10 సంవత్సరం తర్వాత 1,80,000 మంది పెరిగినట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 18 వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు అంటున్నాడు. యెషయా గ్రంథములో 60 అధ్యాయంలో 18 వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం గమనించినట్టయితే, ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనమును మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతి నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు అంటున్నాడు. ఆ సందర్భంలో ఈ అభివృద్ధిని బట్టి దాన్ని మనం ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాము. అక్కడ చూడండి 26వ అధ్యాయం మొదటి వచనంలో సంపూర్ణ భద్రత అని వ్రాయబడింది. ఇంకా ఏ ఆలోచన లేదు, ఏ దిగులు లేదు. సంపూర్ణ భద్రత.
యూదా దేశములో జనులు. గమనించండి, యెషయా గ్రంథం 26 మొదటి వచనంలో ఇక్కడ అంటున్నాడు, యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడెదరు. ఈ కీర్తన పాడెదరు ఏమని? బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను, దానికి ప్రాకారములుగాను బురుజులుగాను గాను ఆయన నియమించి ఉన్నాడు. దేవుని కృపచేత ఆశా పరిపాలన నెమ్మదిగా 10 సంవత్సరం జరిగినట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట అక్కడ ఏమంటున్నారండి? యూదా ఏమంటున్నాడు? యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడెదరు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను, దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు అంటున్నాడు. దేవుని కృపచేత, ఇది దేవుని కృపచేత ఆశా పరిపాలనలో నెమ్మదిగా 10 సంవత్సరం జరిగినట్టుగా అటు తర్వాత పాలనను గమనిస్తాం. దేవుని వాక్యం అటు తర్వాత ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే అక్కడ 14వ అధ్యాయంలో 9 నుంచి మనం 15 వరకు మనం ఆలోచన చేస్తే, ఆసారాజు యూదా వారు అభివృద్ధి పొందుతున్న కాలంలో కుషీయుడైన జెరహు 10 లక్షల మంది సైన్యంతో ఆసా మీదికి యుద్ధానికి చేయుటకే వచ్చాడు. 10 లక్షల మందిని జనం తీసుకొని కుషీయుడైన జెరహు 10 లక్షల మందిని తీసుకొని ఆసా మీదకి యుద్ధానికి చేయుటకే వచ్చాడు. మరి జెరహు ఐగుప్తు నుండి వచ్చి యూదా దేశమందు అక్కడ ఆయన మరేషా దగ్గర దిగాడు. ఆసారాజు అక్కడే జెఫతాను పల్లపు స్థలం వద్ద యుద్ధము పంక్తులుగా చేరారు. యుద్ధము స్టార్ట్ అయింది. ఇప్పుడంతా మనం అభివృద్ధిని చూసుకుంటూ వచ్చాము. అభివృద్ధి దేవుని వల్ల కలిగింది. కానీ అభివృద్ధి కలిగిన దేశాల మీదకి మరి అసూయ పరులు ఏం చేస్తారండి? అసూయ పరులు ఏం చేస్తారు? యుద్ధాలు చేస్తారు కదా, యుద్ధాలు చేస్తారు. కాబట్టి ఆ యుద్ధాన్ని ఎదుర్కొనేదానికి ఆసారాజు ముందుకు వస్తున్నాడు. ఆ ఇద్దరు మరి యుద్ధ వీరులందరూ దిగారు. కానీ జపాతాను పల్లపు స్థలం నందు మరి ఆశ పంక్తులుగా చేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాజుల కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు వారు యుద్ధము చేసేదానికి అనుకూలమైన స్థలాలను ఏర్పాటు చేసుకుంటారు. వారికి అనుకూలమైన స్థలాలను, వారి ప్రాంతం వారికి అనుకూలంగా ఉండే స్థలంలో వారి దగ్గర ఉండే వారి యొక్క కట్టుబడి ఉండే స్థలాలను వాటిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ యుద్ధాలలో స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడంలో కూడా ఆ స్థలాన్ని ఎన్నుకుంటారు. రాజుల కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు స్థలమును కూడా నిర్ణయించుకుంటారు. రాజైన ఆస జెఫతాను పల్లపు స్థలమును కోరుకుంటున్నాడు. ఆ స్థలము విధేయతను చూపిస్తుంది. ఆ జపాతా అనే స్థలము విధేయతను, ఆ దీనత్వమును చూపుతుంది. అందువలనే ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. మరి ఎందుకు అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 57 అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాటలు, దీనుల యొద్ద దేవుడు నివాసము, దీనుల యొద్ద దేవుడు నివాసము చేయును, దీనుల యొద్ద నివాసము చేయును. ఉజ్జీవింప చేయుడును అని కూడా ఉంది, రక్షించును అని కూడా ఉంది అని చూస్తాం. ఈ 57 అధ్యాయం 15వ వచనంలో దీనుల యొద్ద దేవుడు నివాసం చేస్తాడని, ఆయన ఉజ్జీవింప చేస్తాడని అని మనం చూస్తున్నాం. నివాసం చేయును, ఉజ్జీవింప చేయును, రక్షించును
అనే 3 విషయాలను మనము ఆలోచన చేస్తున్నాం. మరి 10-11లో రాజైన ఆస దీనత్వం చూస్తున్నాడు. ఆయన దీనత్వం గమనిద్దాం. ఆయన దీనత్వాన్ని మనం గమనిద్దాం. యూదారాజు ఆస దేవునికి విన్నవించుకొనుచున్నాడు. ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ ఉన్నటువంటి ఆ యుద్ధ సమయంలో మరి యూదారాజు అయినటువంటి ఆస దేవుని దగ్గర విన్నవించుకోవడం, ఆయన దగ్గర ఆ దీనత్వాన్ని చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దీనత్వాన్ని చూపిస్తున్నాడు. యూదారాజు ఆస దేవునికి విన్నవించుకొనుచున్నాడు. ఏమని? యెహోవా 10 లక్షల విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా 10-11 వచనాల్లో మనము ఆలోచన చేస్తున్నాం. ఏమంటున్నాడు? ఆయన దీనత్వం గమనించండి. ఆయన ఏమంటున్నాడు? 10 లక్షల విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలహీనులైన మాకు. ఆయన బలాతిశయములైన వివరించుకోవడం లేదు ఆస. ఆయన తగ్గింపును దేవుని సన్నిధిలో తెలియజేసుకుంటున్నాడు. దీనత్వాన్ని తెలియజేసుకుంటున్నాడు. తన తగ్గింపును తెలియజేసుకుంటున్నాడు ఆస. ఇక్కడ అంటున్నాడు, బలహీనులమైన మాకు సహాయము చేయుటకు నీకన్నా మాకెవరు లేరు అంటారు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు కూడా మనం ఆలోచన చేద్దాం. ఏం చేస్తామండి? నీకన్నా మాకు ఎవరు లేరు. మోషే అన్నాడు కదా ఎర్ర సముద్రం దగ్గర. ఇంకా భక్తులు అన్నారు, నీకన్నా మాకు ఎవరు లేరు. దావీదు కూడా ఎన్నో మాట్లాడినాడు కదా. ఆ సందర్భాలలో భయభీతులతో ఉన్నటువంటి దావీదు ఎన్నో మార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అధీనత్వం కలిగి ఉండాలి. ఎవరికి? ప్రభువు నమ్మిన పిల్లలకు దీనత్వం ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీకన్నా మాకెవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీవే మాకు దేవుడవు. నరమాతులను నీ పైన విజయమును ముందనీయుకము అని ప్రార్థింపగా దేవుడైన యెహోవా గొప్ప కార్యములు జరిగించాడు అని మనం చూస్తున్నాం. గొప్ప కార్యములను జరిగించాడు అని మనం చూస్తున్నాం. గొప్ప కార్యములను జరిగించాడు. ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది. మనం ఆలోచన చేస్తే దావీదు కీర్తన 31వ కీర్తనలో ఏం రాయబడింది? అక్కడ దావీదు అంటున్నాడు, గమనించండి దేవుని వాక్యం. 31:15లో ఏమన్నాడు చూస్తాం. గమనించండి దేవుని వాక్యం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము అంటున్నాడు. ప్రియులారా, దైవజనులు దేవుని మీద ఆధారపడి ఉన్నవారు మరి ఈ మాటలు పలుకుతారు. మరి అక్కడనే ఇంకొక వచనాన్ని మనం గమనిస్తే, గమనించినట్టయితే మూడవ వచనం గమనించండి.
మూడు 31 కీర్తన మూడో చరణం చూస్తే ఏమంటున్నాడు? నా కొండ నా కోట. ఎంత చక్కటి మాట చూడండి ప్రియులారా. ఎలా అంటున్నాడు? నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే భక్తుల మాటలు ఎంత దీనత్వాన్ని కలిగి ఉంటాయో. మనం నిత్యము 365 రోజులు దేవుడు మనకిచ్చిన సమయాలలో మనం ఇలాగున్నామా? ఇలాగా ప్రార్థన చేసుకునే వరం ఉన్నామా? మన కొరకు, సంఘం కొరకు, సర్వలోక మానవాళి కొరకు, దేవుని ఎరగని వారి కొరకు ఉన్నామా? మనం ఆలోచన చేసినట్టయితే గొప్ప కార్యాలు దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి 12 నుంచి 15 వచనము చూస్తే, యుద్ధము జరుగుచుండగా ఆసా ప్రార్థన ఆలకించిన దేవుడైన యెహోవా అకూషీయులను ఆసావారి ఎదుట నిలవనీయలేదు. వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసా తనతోనున్న వారు కుషీయుడైన జెరాహును వారి సైన్యమును గెరారు వరకు వారిని తరుముగా పారిపోయారు. ఆ గెరారు ఫిలిస్తీన్ల దేశం దగ్గర ఉన్నది అని చూస్తున్నాం. ప్రార్థించగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కరుణ వారి మీదకి వచ్చింది. ఈదవారు ఏమయ్యారు? రక్షించబడ్డారు అని దైవ గ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. యెహోవా ఆ సైన్యము భయం చేత పారిపోయిరి అని మనం చూస్తున్నాం. ఆ గెరారు చుట్టూ ఉన్న పట్టణములు వారికందరికీ యెహోవా దేవుని యొక్క భయము కలిగి ఉండిరి అని చూస్తున్నాం. ఆ ఘనత, దేవుని యొక్క మహా గొప్ప మహిమను చూసినటువంటి చుట్టుపక్కల ఉన్న వారందరూ ఏమయ్యారు? దేవుని పిల్లలైన వీరు, వారి మీద మనము విరోధులుగా ఉండకూడదని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలందరూ వారికి విరోధత్వం లేకుండా చేశారు. ఆ యూదా వారికి, ఆసారాజుకు భయపడి వారందరూ విధేయతత్వం చూపించి ఆయనకు ఏం చేశారు? ఇది అంటారు కదండి, కప్పాలు కట్టినట్టుగా అన్నీ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా దేవుని యొక్క భయం కలిగి ఉండిరి. యూదా వారు యెరూషలేముకు తిరిగి క్షేమంగా వచ్చిరి అని చూస్తున్నాం. ఆ యుద్ధ స్థలం నుంచి యెరూషలేము తిరిగి వచ్చారు. 15వ అధ్యాయం అక్కడ చూస్తే 15వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలను మనం గమనించినట్టయితే, దేవుడైన యెహోవాకు ప్రతినిధుల ద్వారా ఆసారాజు యూదులు నిర్వహించు కార్యాలను తెలియచేయుట మనం కనిపిస్తున్నాం. ఈ ఆసారాజుకు దేవుని ప్రతినిధులైనటువంటి దైవజనులు ఆసాతో, యూదా వారితో మాట్లాడుతున్నారు. కార్యాలు తెలియచేయుట. ఆ కాలమున దేవుని ద్వారా తెలియజేయబడి దేవుని కార్యక్రమాలు జరిగించి దేవునికి, ఆయన ప్రేమకు పాత్రులైన వారు ఉన్నారు. వారిలో ఆసా, యూదులు ఉన్నారు. దేవునికి ప్రీతి పాత్రులైనట్టుగా రాజైన ఆసా, యూదా జనం అందరూ ఉన్నట్టుగా దైవ గ్రంథములో మనం 15వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతగ్రంథం 15లో అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలలో ఈ మాటలు వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియుల. ఇక్కడ 2వ దినవృత్తాంతగ్రంథం 20వ అధ్యాయం 14 వచనం ఉంది. పాత నిబంధన కాలంలో చూడండి దేవుని వాక్యం.
పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ అప్పుడప్పుడు భక్తులకు ప్రవేశించి వర్తమానమును ప్రకటించుచుండెను అని చూస్తాం. ఇక్కడ అదే 2వ దినవృత్తాంత గ్రంథంలో 20:14 వచనంలో వ్రాయబడిన మాట అని చూస్తాం. దేవుని ప్రతినిధి అయిన అజరియా దేవుని ఆత్మ ద్వారా ప్రకటింపబడిన కార్యాలు రాజైన ఆసాకు యూదా వారికి ప్రకటింపబడగా వాటిని గ్రహించి వాటిని దేవునికి ఇష్టడుగా జీవించాడు. వాటిని నెరవేర్చి దేవునికి ఇష్టడుగా ఉన్న కారణం చేత అక్కడే 15వ వచనం 9-15 చూస్తున్నాం. ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు ఆశాపక్షమున చేరిరి. రాజైన ఆసా విగ్రహములను అన్నిటినీ తీసివేసి యెహోవా మంటపములను ఎదుట నుండి యెహోవా బలిపీఠములను మరలా కట్టించెను అని చూస్తున్నాం. ఆశ దేవుని కార్యాలలో ముందుకు వెళుతున్నాడు. ఒక దిక్కు ఆశీర్వదింపబడుతున్నాడు, అభివృద్ధి కలుగుతూ ఉంది. కానీ దేవుని పనులు మాత్రమైనా కొనసాగిస్తూ మరి ముందుకు పోతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరలా కట్టించని అంటున్నాడు. ఒకప్పుడు అది ఆ విగ్రహములన్నిటిని తీసివేసిన ఆ మంటపమును ఎదుట నుండి యెహోవా బలిపీఠములను మరలా కట్టించను అని మనం చూస్తున్నాం. ఎందుకు మరలా కట్టించాడు అని మనం ఆలోచన చేస్తే ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ సొలొమోను రాజు కాలంలో నిర్మించబడింది. సొలొమోను కాలంలో నిర్మించబడింది, దాన్ని కొట్టివేయబడింది. కానీ రాజైన ఆస మళ్ళా దాన్ని పునర్వహించాడు. వాటిని వదలలేదు ఆయన. గతంలో ఉండేటి తిరగా ఆయన నిర్మించినట్టుగా మళ్ళా మనం చూస్తున్నాం. ఆ బలిపీఠము సంపూర్ణ సమర్పణ చూపిస్తున్నది. ఆ బలిపీఠము సంపూర్ణ సమర్పణగా చూపిస్తున్నది. కనుక అక్కడ ఏం జరిగింది? ఆ మంటపం అక్కడ అన్ని కట్టిన తర్వాత ఏం చేశాడు? 700 ఎద్దులను 7,000 గొర్రెలను బలును సమర్పించిరి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేస్తూ నడిచినందున యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు జరగకుండా వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు అని చెప్తున్నాం. తర్వాత వచ్చేసి రాజైన ఆస 15 సంవత్సరాలు పరిపాలనలో ఆ పరిపాలన జరిగించారు. నెమ్మది కలిగి ఉన్నారు. మరి ఇక్కడ అంటున్నాడు 26:3 అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అంటున్నాడు. యెషయా గ్రంథంలో ఆ దేవుని ప్రతినిధి అయినటువంటి యెషయా గ్రంథంలో 26 అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నువ్వు సంపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అంటున్నాడు. గమనించండి ప్రియులారా, అక్కడ 16-19 వరకు మనం ఆలోచన చేస్తే రాజైన ఆస తన తల్లి అయిన మయాక అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిర్మించినందున ఆమె యొక్క ఆధిక్యతను తీసివేసి ఆమెను నిలిపిన ఆ విగ్రహమును పడగొట్టి కిద్రోను వాగు దగ్గర దానిని కాల్చివేసి అని చూస్తున్నాం. తల్లేన చేసినటువంటి ఆ అపవిత్ర కార్యక్రమాన్ని తల్లిని ఆయన వదలలేదు, ఆ తప్పును ఆయన క్షమించలేదు. కానీ ఆమెకున్నటువంటి గౌరవం తీసివేశాడు. ఆ యొక్క విగ్రహాన్ని పగలగొట్టించాడు రాజైన ఆస. అది 17వ వచనం చూసి ఆస ఉన్నత స్థలములను ఇశ్రాయేలును తీసివేయలేదు అని చూస్తున్నాం. యథార్థ హృదయం కలిగి ఉన్నాడు. కానీ 18-19లో తన తండ్రికి తాను ప్రతిష్ఠించిన వెండి బంగారమును ఉపకరణములను అన్ని దేవుని మందిరములో ఉంచెను. ఆస ఏలుబడి యందు 35 సంవత్సరములు వరకు యుద్ధములు జరగలేదు అని చూస్తాం. ఆస 35 సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు అని మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్టయితే 16వ అధ్యాయంలో
మొదటి 1-2 వచనాలు. ఆసారాజు పరిపాలన 36 సంవత్సరం. 36 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయెషా యూదా వారి మీదికి యుద్ధము చేయబోచున్నాడు. అక్కడ ఇశ్రాయేలు రాజు యుద్ధానికి చేస్తున్నాడు. ముందుగా ఇశ్రాయేలు వారు యూదా వారితో కలిసి ఉండు వారి మధ్యలో ఈ రామా పట్టణం వారికి మధ్యలో వారికి ఆశ్రయం లేకుండా వారి ఇటు అటు రాకుండా ఏం చేశాడు? బయెషా రామా పట్టణంలో దాన్ని కట్టించాడు. ఆ రామా పట్టణం కట్టించాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు బయెషా యూదాను పరిపాలిస్తున్న ఆసారాజు దేవుడైన యెహోవాకు దూరమగుటకు ఆ మార్గములతో తొలుగుటకై గమనించండి దేవుని వాక్యం. ఇక్కడ రాజైన ఆస దారి తొలిగాడు. ఇంతవరకు ఆయన గొప్పతనాన్ని మనం చూసాము కానీ ఆయన బలపడి స్థిరపడిన తర్వాత వాటిని మరుస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలు కలిమి బలమిని ఆ గొప్పతనాన్ని ఆశ్రయించకూడదని దైవ గ్రంథం సెలవిస్తుంది. వాటి వల్ల క్షేమము కలగదు. దారి తొలగిన ఆశ, ఇంత గొప్పవాడైన ఆశ గురించి మనం చూస్తున్నాం. మార్గంలో తొలిగాడు. గమనించండి దేవుని వాక్యం 16వ అధ్యాయము 2-6 వరకు చూస్తే, రాజైన ఆస యెహోవాను ఆశ్రయించక దేవునికి మనవి చేసుకోకుండా తనకు కలిగినటువంటి బలముతో, తనకు కలిగినటువంటి ఆ సిరి సంపదలతో ఆ దేవుని కార్యాలను మర్చినవాడు ఆస. తర్వాత ఏం జరిగింది? ఆ మరుపు ఆయన మర్చిన దానివల్ల ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే తెలియజేస్తున్నాం. ఇక్కడ చేయక మునుపు ఆయన చేసిన గొప్ప కార్యాలను మరిచి దమస్కులోని నివాసమున్న సిరియా రాజుకు బెన్హదదుకు ఆశ్రయించి యెహోవా మందిరమును రాజనగరమున్న బొక్కసములలోని వెండి బంగారములను ఆ దూతల చేత పంపించి వానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలు ఎదుట రామా పట్టణమును ఒక పని జరగకుండా చేయమని కోరుకుంటున్నాడు. ఆ రామా పట్టణాన్ని ఇశ్రాయేలు కట్టుతున్నారు కదా, అది తీసివేసేదానికోసం ఏం చేశాడంటే, తీసివేసే కృప చూపే దేవుని మరచాడు. కాపాడిన దేవునిని మరచాడు. క్షేమమిచ్చిన దేవుని మరచాడు. కానీ అవమానంని ఆశ్రయిస్తున్నాడు. ఆ బలవంతుడైన మానవుని ఆశ్రయిస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది మనం ఆలోచన చేస్తే, 14వ అధ్యాయం 9-12 వరకు మన కుషీయుడైన జెరాహుతో యుద్ధం జరిగినప్పుడు అక్కడ జరిగిన గొప్ప కార్యాన్ని, జరిగిన మేలును ఆయన మరుస్తున్నాడు. అంత గొప్ప సహాయం చేసిన దేవుని, అంత కృప చూపిన దేవుని, ఆయన జరిగించిన కార్యాలను మరిచినటువంటి ఆశ. ఒక నరుని ఆయన బలానికి లొంగిపోయాడు. నరుని బలానికి లొంగిపోయాడు. ఎన్నో మేలులు దేవుని ద్వారా పొంది కూడా, కనులారా చూస్తూ కూడా, మన హృదయాలను మనం తెరిస్తే మన జీవితాల్లో అలా ఉండకూడదు. రాజులను నమ్ముకుంటే ఏం జరుగుతుంది? రాజులను ఆశ్రయించకుండా కృప చూపే దేవుని ఆశ్రయించాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, దేవుని పిల్లలు అని ఆలోచన చేస్తే ఆయన ఏం చేశాడు? తొలగిపోయాడు. ఆ నరమాతృని ఆశ్రయించాడు. అది జరిగిన తర్వాత ఆ అద్భుతాన్ని మరిచాడు. నీవే మా దేవుడు అన్నాడు. నరమాతృలు నీ పైన జయముందనీయకన్నాడు అని ప్రార్థించినటువంటి ఆశ ఇప్పుడు మానవుని ఆశ్రయిస్తూ కోరుచున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి
దాని దగ్గర ఉన్నటువంటి వాటిని ఆయనకు గిఫ్ట్గా పంపించాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మరి ఇలాగ వ్రాయబడింది, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఆ శాపం అంతా ఇంత కాదు, ఆ శాపం అంతా ఇంత కాదు. ఆ శాపగ్రస్తుడి నుండి ఆశను మనం చూస్తాం. ఉద్యోగం కలిగినటువంటి ఆశను చూసాం, అభివృద్ధి కలిగినటువంటి ఆశను చూసాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ శాపగ్రస్తుడు ఏమయ్యాడు? మనం ఆలోచించేసి దేవుని సొమ్ము సిరియా రాజుకు ఇచ్చి తప్పు చేశాడు. మరి 7 నుంచి 11 వచనం, దేవుని ప్రతినిధి దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆశతో నీవు దేవుని నమ్ముకొనక సిరియా రాజును ఆశ్రయించావు. నీవు దేవుడు శత్రువు నుండి నిన్ను తప్పించాడు. దయచూపు దేవుని ఆశ్రయించక నీవు మతి తప్పి అని అంటున్నాడు. దేవుని ప్రతినిధులు దేవునితో నిత్యం సహవాసం చేసేవారు అరుదే కానీ ఉన్నారు. మనం ఇలా జీవించి ఉన్నామంటే ఆ ప్రార్థనలే, ఆ విశ్వాస సహితమైన ప్రార్థనలే. వారి వల్లనే మనం అభివృద్ధి, వారి వల్లనే మన జీవితాలు. ప్రియులారా, మనం గమనించండి, దైవజనుడు ద్వారా హెచ్చరించబడుతున్నాడు ఆసా. ఏం జరిగింది? నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని తెలియజేస్తున్నాడు. ఆ కారణం చేత ఆశ ఆయన ఏమన్నాడండి? మతి తప్పి అన్నాడు కదా, నీవు మతి తప్పి అన్నాడు కదా. మతి తప్పిన ఆశ ఆ ప్రవక్తని హనానీ చెరలో వేయించి గొప్ప తప్పు చేశాడు. తెలియజేసినటువంటి దైవజనుని చెరలో వేసిన ఆశ, ఆ మతి తప్పిన ఆశ, దిగజారిన ఆశ, దేవుని కృపకు దూరమైన ఆశ, దేవుని క్రియలకు దూరమైన ఆశ. ఏం చేశాడు? గర్వించిన ఆశ, దేవుడిచ్చిన వాటిని కలిగి ఉన్న ఆశ, వాటిని కలిగి ఉండి వాటిని చూస్తూ వైదొలిగినటువంటి ఆశ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హనానీ అనే చెరసాలలో ఉంచి గొప్ప తప్పు చేశాడు. మేలు కొరకై ప్రకటించిన ప్రవక్తను చెరసాలలో వేశాడు. మేలు తెలియజేసిన వాని ఆ దైవజనుని చెరసాలలో వేశాడు. 11, 14 ఆసారాజు యొక్క చివరి సంగతులను ఆసా 39వ సంవత్సరం ఏమి జరిగింది అని మనం చూస్తే ఏమి జరిగింది? ఏమొచ్చింది ఆసాకు? ఏమొస్తుంది? మనం ఆలోచన చేశాం. ఏమొస్తుంది? శాపగ్రస్తుడు అయ్యాడు కదా. శాపగ్రస్తుడు ఏమైనా కావచ్చు, ఏమైనా రావచ్చు కదా, ఏమైనా రావచ్చు. 39వ సంవత్సరంలో పాదములలో ఏం పుట్టింది? ఒక జబ్బు పుట్టింది. ఆ పాదంలో ఒక జబ్బు పుట్టింది. బహుబాధ నొందుచున్నాడు. బాధ అంతా ఇంత కాదు. అప్పుడు కూడా ఆయనలో మార్పు రాలేదు. తర్వాత ఏం జరిగింది? యెషయా గ్రంథం 26 పదాలు చూడండి. యెహోవా శ్రమలలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి అంటున్నాడు. వారు ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, కానీ ఈయన కూడా ఒక ప్రార్థన చేయాలి కదా, దానికి దూరమయ్యాడు ఆ ప్రార్థనలు. అందుకే దైవజనులు తెలియజేస్తారు, ప్రార్థనలు గడపండి, ప్రార్థనలు చేయండి, హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా మనం ఏటేటిని మనం అడగాల దేవుని, వాటిని అడగండి, ప్రార్థన చేయండి అని దైవ గ్రంథంలో దైవజనులు మనకు తెలియజేస్తారు. ప్రియులారా, వాటిని ఏం చేసినాడు? ఆశ ప్రార్థన చేయక, కానీ ఆశ యెహోవా యొద్ద విచారణ చేయక
ప్రార్థించక వైద్యులను ఆశ్రయించాడు. ప్రార్థన లేదు, మతి తప్పాడు. ప్రార్థన లేవు, దేవుని ఆశ్రయించడం లేదు. ఆ గొప్ప దేవుని, అన్ని మేలు చేసిన దేవుని మరిచాడు. మరిచిన ఆశ తర్వాత ఏం జరిగింది? పరమ వైద్యుని ఆశ్రయించలేదు. ఆశ ఏం జరిగాడు? క్రమక్రమేణా క్రిందకు దిగి జారిపోతున్నాడు. ఆరంభం చాలా బాగున్నది, కానీ ముగింపు మాత్రం భయంకరంగా ఉంది. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం, దైవజనులు బోధించే దేవుని మాటల ప్రకారం మనము దిగిపోయే వారంగా ఉండకూడదు. అక్కడ అంటున్నాడు ఆరంభం చాలా బాగున్నది, కానీ ఆరంభము బాగుంది, కానీ ముగింపు బాగలేదు అని అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 28:18 ఏముందండి? ఒప్పుకోవాలనుందే, కప్పుకోవాలనుంది. ఒప్పుకోవాలనుంది. ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకునేదానికి మనసు రావడం లేదు. తన గొప్పతనమే అడ్డం వస్తుంది. కానీ ఏమి చేయలేని వైద్యులను ఆశ్రయిస్తున్నాడు, ఏమి చేయలేని నరుని ఆశ్రయిస్తున్నాడు, దేవుని ఆశ్రయించలేదు. తర్వాత పౌలు గారిని మనం గమనిస్తే ఆయన ప్రారంభం బాగలేదు, కానీ ముగింపు బాగా ఉంది కదా. ముగింపు చాలా బాగుందని మనం చూస్తున్నాం. అందుకే 2 తిమోతి పత్రికలో 4:7 వచనాలు అంటున్నా, మంచి పోరాటం పోరాడి తిని, దేవుడిచ్చిన పనిని కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని అంటున్నాడు పౌలు. కానీ విశ్వాసం ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. నమ్మకంగా నా కొరకు ఉంచబడిందని నమ్మకంగా చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పిన వాళ్ళు ఉన్నారా? నేను ప్రార్థించేవానయ్యా, నేను ప్రార్థన అందరి కొరకు చేస్తున్నానయ్యా అంటున్నారు. కానీ ఆ ప్రతిఫలము మనం చూస్తున్నామా? ఆ ప్రతిఫలమును మనం అన్వేషిస్తున్నామా? ఎలా ఉన్నాం? ఎంత నమ్మకంగా అపోస్తలుడు తాను చేసినటువంటి క్రియలను బట్టి, తాను చేసినటువంటి అధీనత్వాన్ని బట్టి, తాను చేసిన దేవుడే నన్ను నిర్ణయించాడంటున్నాడు. దేవుడే నన్ను నిర్ణయించాడు ఆ పనికి అంటున్నాడు. ప్రియులారా, ఆ పనికి దేవుని పిల్లలుగా ఇంత భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మనం ఎలా ఉన్నాం? ఇంత భాగ్యాన్ని దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధుల మధ్యలో కూర్చుండబెట్టుకున్న దేవునికి మనం ఎలా ఉన్నాం? ఏమి చేస్తున్నాం? మనం ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు? ఏమి కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడనే విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియులు, ఇక్కడ అంటున్నాడు, నేను కడముట్టించిన విశ్వాసం కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. నీతి కిరీటం ఆశామాష కాదు. ఆయన నమ్మకంగా తెలియజేస్తున్నాడు అంటున్నాడు. పౌలు గారి విశ్వాసం ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. నేడు మన యొక్క ముగింపులో ఉన్నది కనుక, మన ముగింపు ఎలా ఉన్నదో మనం గమనిస్తున్నాం. ఏమి ప్రయోజనం ప్రియులారా? మన ముగింపు ఎలా ఉండాలి? ముగింపు కావాలి. దేవుడు ఒక ఆయుష్ను నిర్మించాడు. ఆ ఆయుష్లో దేవుడు మనం కొనసాగుతుండగా ఏళ్ళు ముందుకు వెళుతున్నాయి. వెనకటి జీవితం తెనికిపోతుంది. మరి ఇంకా మనం ఏమి చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి, మనకు కలిగినటువంటి జీవప్రాప్తి ఇచ్చిన దేవునికి ఇంకా మనం ఏమి చేయాలి అనే తపన కలిగిన వారుగా ఉండాలని దైవగ్రంథం మనం చూస్తున్నాం. మనకు దేవుడు అప్పగింపబడినవి సంపూర్ణంగా నెరవేర్చవలెను. దేవుడు మనకైతే ఏమి ఇచ్చాడు? దేవుడు మనకైతే ఏమి ముందుంచాడు? దేవుని ఏర్పాటులో ఉన్న మనం సంఘ బాధ్యతల విషయమైతేనేమి, సంఘాల పెద్దలు చెప్పే మాటలు అయితేనేమి, వాటినన్నింటినీ మనం గమనించాలి. ఇది వారు చెప్పేది కాదు, వారికి దేవుడు తెలియచేయగా ఆ ప్రతినిధులుగా సంఘంలో నియమించబడతారు. అందరూ కాదు,
అందరూ కాదు. దేవుని ఏర్పాట్లు ఉన్నవారే ఆ భాగ్యవంతులు. మరి మిగతా వారు కూడా వారి తలాంతుల ప్రకారం దేవుడిచ్చినటువంటి ఆ గిఫ్ట్ ప్రకారం మనం నెరవేరుస్తూ పోతున్నారు. కానీ మన సంఘంలో వాస్తవంగా చెప్పాలంటే సహోదరుల యొక్క బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. సహోదరుల బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. వారి ప్రార్థనలు మునుపైతే గమనించే వారం ఆ సమయమే వారికి తెలియదు. ఒక్కొక్క ఇంట్లో కానీ ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు వారికి సమయం అర్థం కాదు, సమయాన్ని చూసేవాళ్ళు కాదు, గంటలు గంటలు ప్రార్థించేవారు. మన సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ గిఫ్ట్. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే మనం గమనిస్తున్నాం, దేవుని కృప కలిగి ఉన్నాం. ఆసా రాజ్య పరిపాలన 41 సంవత్సరం పూర్తయింది. ఆసా పరిపాలన 41 సంవత్సరం పూర్తిగా పాలన జరిగించాడు. ఆయన సహజ మరణము అది నొందినట్టు చూస్తున్నాం. తర్వాత తనకు కుమారుడైన యెహోషాపాతు రాజు అవుతాడు. ఆ యెహోషాపాతు 4వ రాజుగా మనం చూస్తాం. దైవ గ్రంథంలో మనం చూసినట్టయితే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఏమి కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే ఆ మొదటి తెస్సలోని పత్రికలో 16వ వచనంలో 5:16 అంటాడు. ఆ పౌలు గారు అంటున్నారు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. ఏ విషయాలలో? ప్రతి అంటే కొదవలు ఉంటాయా? కొదవలు లేవు కదా. అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞత అంకిత భావంతో హృదయపూర్వకంగా ఇంకా నీవు తప్ప మాకెవరు లేరు ప్రభువా, చేయువాడవు నీవే, జరిగించేవాడవు నీవే, ముందుండి నడిపించేవాడవు నీవే, నీవు చేసిన మేలు ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. మరి మార్కు సువార్తలో ప్రభువు అంటున్నాడు, ఏం తెలియజేశాడు, ఏ బాధ్యతలు మన మీద ఉంచాడు అని మనం ఆలోచన చేస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఏమన్నాడండి ప్రభువు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు దేవాది దేవుడు. ఇది ఎంత గొప్ప పరిచర్య తెలుసా? అంత భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ దేవాది దేవుణ్ణి మనం ఏమి చేయాలా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తమే దేవాది దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని మన మీద ఉంచాడు. ప్రియులారా ఆయన అంటున్నాడు, మనం ఆలోచన చేస్తే సర్వస్వ అంటున్నాడు, ప్రభువును నమ్మిన వారు కొందరు వారి ముసుగును తొలగించుకొనలేదు అని చెప్పక వాస్తవం. ప్రభువును నమ్మినాం, ప్రభువును నిండారా మన హృదయంలో ఉంచాం. ప్రతి విషయంలో మనకు ముందుకు వెళ్ళాలి. మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకోవడంలో కానీ, మన పరిచయంలోని, మన కార్యక్రమంలో కానీ మనం చేసేటప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ తలాంతును మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రియులారా, సిగ్గు ఉండకూడదు. సిగ్గు ఏనాడు ఆ ముసుగు తెరలు తీసివేశాడు దేవుడు. ఆ ముసుగు తెరలను తీసివేశాడు. ఆ ముసుగు తెరలను దూరపరిచాడు, కనపడకుండా చేశాడు. ప్రియులారా, దేవుని పిల్లలు అలా ఉండకూడదని ఆ ముసుగును తొలగించుకోవాలి. మునుపు ఆ 2-3 నేను గమనించా, వారు బైబిల్ పెట్టుకొని వచ్చి మందిరంలోకి వచ్చిన తర్వాత తీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లైతే నేను మర్చిపోయినాను, కానీ చూశాం. కాబట్టి మనము దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి. దేవుని అయ్యే మనకు అదే భాగ్యం. దేవుడిచ్చినటువంటి ఆ తలాంతు మనకే ఇచ్చాడు. దేవుడు మనకే ఇచ్చాడు. తర్వాత ఆలోచన చేస్తే ఇప్పుడు రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు 9:33 అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపరచబడడు అంటున్నాడు. ఇంకనూ మనం అలాగే ఉన్నామా? ముసుగు తెరలు వేసుకొని ఉన్నామా? ఆ ముసుగులో ఉన్నామా?
వాటిని తొలగించుకోవాలని అంటున్నాడు. పౌలు ఆయన అంటున్నాడు, విశ్వాసం ఉంచేవాడు సిగ్గపరచబడు అంటున్నాడు. ఆ సిగ్గును తీసివేసుకోవాలి. మరి అందుకే దేవుని దాసుడు పౌలు ఆ రోమపత్రిక 15 అధ్యాయం 20-21లో మనం చదివినట్లయితే అదొకటి చదువుకొని మనం ముగించుకున్నాం. సమయం ఒక 10 నిమిషాలు ఎక్కువైంది. దైవ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రోమపత్రిక 15 అధ్యాయము 20-21 వచనాలలో ఆ ముసుగును తీసుకొని మనం ఏం చేయాలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క కోరిక, అపోస్తలుడైన పౌలు గారి యొక్క కోరిక ఏముందో మనం ఆలోచించేద్దాం. 15వ అధ్యాయంలో 20-21 చదువుదాం. గమనించండి దేవుని వాక్యం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియకుండా లేదు. వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఏమంటున్నాడైనా ఆశ గలవాడనయ్యుండి అలాగున ప్రకటించి తిని అంటున్నాడు దైవజనుడు, గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, తెలియజేస్తున్నాడు. ఇంత గొప్ప భాగ్యం దేవుడు ఎవరి మీద ఏమి ఇచ్చాడు వాటిని వెనక చేయకుండా వాటిని ప్రోత్సాహపరిచేవారు ఉన్నారు సంఘంలో పెద్దలు. దేవుని దగ్గర అడగండి, దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడు అలా మరుగుజ్జులాగా ఉండడం మంచిది కాదు. మరుగుజ్జు జీవితాలు విశ్వాసులకు తగవు. వారి సాక్ష్యాలను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడే దేవుని కార్యాలు మరి మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలని నా మనసులో కోరికుంది. దేవుని వాక్యం యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట, వినుటకు ఎగిరిపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి అని ఉంది. ప్రియులారా, సంఘములో మరి దైవజనులు వచ్చినప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేయండి. దైవజనుడు ఒక మాట చెప్పాడు, మీరు గమనించారా? ఒక సహోదరి ఒక కార్యంలో ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆ సహోదరి వచ్చి ఏం చెప్పింది? నేను చేసిన తప్పును నువ్వు చూసావు కనుక అది ఎక్కడ చెప్పొద్దు బ్రదర్ అని వందనాలు చేసింది కదా. ఆ మాట చెప్పినాడు ఆయన, మీరు విన్నారు. కానీ ఆయన ఏమన్నాడు? ప్రత్యుత్తరం ఏం చెప్పాడు? నేనైతే ఎవరికి చెప్పను, నేను దైవ సేవకుని వాక్య పరిచయం చేశానే కదా, కాబట్టి ఆ ఎదుట సమయం సందర్భం వచ్చినప్పుడు అక్కడక్కడ చెప్తానమ్మా అన్నాడు కదా. మరి దైవజనులు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రియులారా. మరి వారి దగ్గరికి మనము పెద్దల అనుమతి లేనిది వారిని అంటే తీసుకొని వెళ్ళేది ముందు ఉంది, కానీ భోజనాలకు పిలిచేవాళ్ళు దండిగా మంది ఉన్నారు. కానీ అది పెద్దలు దేవుని ద్వారా హెచ్చరించబడిన తర్వాత అది లేదు. కానీ సంఘములో దైవ సేవకుని రూమ్లోకి వెళ్ళొద్దండి. పురుషులు కానీ స్త్రీలు కానీ బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రం పోతారు. కానీ ఎందుకంటే ఆ మాట సందర్భంలో మనం ఏదైనా జరిగినప్పుడు పులివెందుల హోరేబు సంఘములో అనే పేరు రావడం మంచిది కాదు కదా. మనం పాడుకున్నాం ఒక పాట,
410 కీర్తనలు మనం పాడుకున్నాం. రెండో చరణం ఏముంది? ఓ సహోదరుడు పాడండి. రెండో చరణం పాడండి. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు నేర్పించుము ఎల్లప్పుడు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. సార్ ఆ వాక్య సందర్భంలో అది వాసిన మాటలు మనం విన్నాం. మనం ఎలా ఉండాలో, జరగబోయే దినాలలో మన క్రమశిక్షణ ఎలా ఉండాలో, అది సంఘము యొక్క బాధ్యతలు కలిగి ఉండాలి. అది దైవజనులు ఈయన చెప్పాడు కానీ కొంతమంది చెప్పకుండా చేస్తారు. ఆ సందర్భాలు అట్లాంటివి వాడుకుంటారు. కాబట్టి ఈ వాక్యం మనము సరిచేసుకోవాలండి, సరిచేసుకోవాలి. వాక్యము ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.